ఉన్నారు. కుమారుడు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏం జరిగింది అసలు, ఏం జరిగింది అనుకుంటున్నాను? యాక్సిడెంట్ అయ్యి చంపినరా? నమ్మిద్దాం అనుకో చూస్తేనే చంపేసి. ఎవరు చంపేసిండ్రు? కూడా ఇద్దరు ముందు దాకా మాతోనే నమ్మిద్దాం అనుకుంటు చచ్చిపోయినా యాక్సిడెంట్ అని నమ్మిద్దాం అనుకుంటు వాళ్ళకి మనం చూసుకున్నామని అంతే. మీ మామయ్య కూడా ఉండే స్పాట్. వాళ్ళిద్దరు మాతోనే ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎలా ఉండేది అమ్మ నాన్న కలిసి? ఎలా ఉండేది? వారిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉండేదా? ఏం గొడవలు మంచిగానే ఉండేది. ఇంట్లోనే మంచిగా చూసుకునేది అందరు. ఏమనకపోయాడు, ఒక్క మాట అనకపోయాడు. టార్చర్ పెట్టాలని చెప్పిందంటే ఒక్క టార్చర్ కూడా అంత మంచి చూసాడు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి కూర్చున్న కాడికి ఈ నాన్న ఎలా చూసుకునేవారు అందరినీ కూడా? అందరినీ మంచిగా చూసేటోళ్ళు. మమ్మల్ని ఊళ్ళోళ్ళందరినీ అంత పక్షులు వాళ్ళందరూ అందరినీ మంచిగా చూసేటోళ్ళు. ఒక్క నీటి చెడు చేసేటోళ్ళు. మీరు ఎంతమంది? ఇద్దరు అక్కలు? నువ్వా? ఏం చేస్తున్నావు? నువ్వేం చదువుతున్నావు? ఎప్పుడు కలిసినావు నువ్వు చివరి నాన్నతోటి? ఎప్పుడు మాట్లాడినావు? మార్నింగ్ మాట్లాడినా. నా పక్కన నుంచి నా పక్కన నిన్న కాడ నుంచి పంచాయతీ కాడికి పోయినా. డాడీ ఫోన్ చేసిన, డాడీ ఏం పోతున్నా చిన్న కాడికి హాస్టల్ దగ్గర వెళ్తున్నా అంటే డాడీ అంటే నేను రాను నువ్వు అన్నా. నేను పోను డాడీ, నేను పోను అన్నా. పో డాడీ అన్నాడు. అట్లనే పోయినాక ఫోన్ చేసి మాట్లాడి చిన్నక్క మాట్లాడింది హాస్టల్ కాడికి. డాడీ నువ్వు రాలేదు డాడీ, ఎందుకు రాలేదు డాడీ, నేను మాట్లాడను అన్నది. ఈ మంత్ 30 కావబడ్డే నేను రాను అన్నది. నేను రాను బర్త్డే బట్టలు తీసుకొని వస్తాను. బుక్కులు కావాలన్నా నేను తీసుకోలేదు. డాడీ తీసుకుంటాను. బుక్కులు కావాలన్నా. ఎప్పుడన్నా గొడవ జరిగిందా అమ్మకు నాన్నకి? ఇట్లా గొడవ అట్లా ఫస్ట్ మీకు ఎట్లా తెలిసింది యాక్సిడెంట్ అని చెప్పిందా? ఏమని చెప్పింది? ఫస్ట్ యాక్సిడెంట్ అని అప్పుడే నేను నాకు ఫస్ట్ యాక్సిడెంట్ అని చెప్పింది. అప్పుడు ఉందా మమ్మీ ఉందా? ఇట్లా పక్కనే ఉంది, పక్కన నుండి ఏడుస్తుంది. అందరు ఏడుస్తుంది కానీ ఒక్క కన్ను అంత నటన యాక్షన్. మాతో నుండి మా డాడీ ఇంతమంది అంత మంచోడు కాబట్టి వచ్చి నాకు ఎవరిని అట్లా. అప్పుడు అమ్మాయి ఇంటికి ఎప్పుడు వచ్చింది? ఆడ చంపినాక ఇంటికి వచ్చేసిందా? ఇంట్లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అన్నాడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీ మామయ్య ఎలా ఉండేది? మహేష్ ఎలా ఉండేది? ఊరికే డాడీ ఆనందమే తిరిగేది. అంటే బండి ఇప్పించింది. 3 lakhs షాపింగ్ 3 lakhs ఇచ్చింది. ఒక సింగిల్ ఎంపీలే మళ్ళా తిరిగి. చూడొచ్చు, చాలా చిన్న వయసు అయినా కానీ 8th క్లాస్ చదువుతున్నారు. కొడుకు కూడా తన డాడీ ఎంతో అల్లారి ముద్దుగా చూసుకునేది. నన్ను కానీ అక్కల్ని కానీ అమ్మని కానీ ఎంతో అల్లారి ముద్దుగా చూసుకునేది. ఆ రోజు ఉదయం కూడా తానే అన్నం తినిపించారు, పక్కనే ఉన్నారు, అంతా చూశారు. కానీ ఈ విధంగా జరుగుతుంది అనుకోలేదు. ఆ అమ్మ మామయ్య ఇద్దరు కలిసే ఆ విధంగా ఆ తండ్రిని హత్య చేశారని కూడా చెప్తున్నారు. అదే విధంగా ఆ చనిపోయిన తర్వాత కూడా అందరూ ఏడుస్తుంటే కూడా మళ్ళీ అమ్మ దగ్గరుండే కూడా ఏడ్చింది. కానీ అదంతా కూడా ఆ నటనలాగా నటించింది. ఇంత దారుణానికి ఒడిగడతలు అనుకోలేదు. ఇప్పుడు డాడీ లేకపోవడంతో కూడా మొత్తం అంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. గ్రామస్తులు అదేవిధంగా బంధువులంతా కూడా మొత్తం ఈ ఘటన ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఒక
మామూలు ఆ పల్లెటూరు ఒక గ్రామంలో చూస్తున్న ఒక సినీ పక్కిలో జరిగేటటువంటి విధంగా కూడా ఒక సినిమా స్టైల్లో కూడా, ఎందుకంటే ఒక యాక్సిడెంట్ గా క్రియేట్ చేయడంతో పాటు యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి ఈ విధంగా చేసినటువంటి వారిని ఆపత్తరం కూడా ఎవరు అవుతారు, ఎందుకంటే పిల్లలు కన్నీరు ముడి అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం చెప్పవచ్చు. ఎందుకంటే వారంతా ఊహించుకోలేదు ఆ తండ్రి ఈ విధంగా జరుగుతుందని కూడా ఎవరు అనుకోలేదు. ఇందాక ఆ బాబు కూడా చెప్పడం జరిగింది, నన్ను కానీ అక్కల్ని కానీ డాడీ ఎంతో మంచిగా చూసుకునేది, అక్క బర్త్డే కూడా ఉంది, ఆ బర్త్డేకి అందరికి కూడా తీసుకొని వస్తానని కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఆ ఇద్దరు పిల్లలు అదే విధంగా కన్నీరు మునిరవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఏం జరిగింది అంటున్నారు? ఖచ్చితంగా మర్డర్ అని నేను నిర్ధారించుకోవడం జరిగింది. యాక్సిడెంట్ అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ 12 గంటల టైంలో మనోహర్కి కాల్ చేసిన వెంటనే వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి సంఘటనా స్థలంలో చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే అక్కడ యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా ఇది మర్డర్ అని మాకు అప్పుడు అనిపించింది. ఎందుకలా అనిపించింది అంటే దెబ్బ ఇక్కడ తాగినప్పుడు మనిషి ఎక్కడ పడి ఉన్నారు. సో అప్పటి నుంచి అనుమానాలు ఎక్కువైపోయాయి. అక్కడ ఉన్న మట్టి కానీ అవి కానీ చూసినప్పుడు ఎక్కువగా అనిపించింది. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అక్క వాళ్ళ తమ్ముడు ఉంటాడని అంటే పలుమార్లు కొన్నిసార్లు నేను కూడా గమనించాను. కాకపోతే అలాంటి విషయాలు మా మామయ్య దగ్గర తీసుకెళ్ళడం కానీ అలాంటి చేయడం వల్ల వాళ్ళకి ఆపరేషన్ ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయేమన్న దాంతో ఇండైరెక్ట్ నేను కూడా చెప్పడం జరిగింది. తర్వాత అంటే ఇంత దారుణాన్ని కొడగడతారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్, చూడొచ్చు మొత్తం మీద అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇది యాక్సిడెంట్ అనుకున్నారు, కార్ యాక్సిడెంట్ లో కూడా ఈ విధంగా చనిపోయారు అనుకున్నారు. కానీ తర్వాత విషయం తెలిసిన తర్వాత కూడా అమ్మే ఈ విధంగా నాన్నని ఈ విధంగా హత్య చేయించిందని తెలిసినాక కూడా ఆ పిల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొడుకు కానీ ఇద్దరు కూతుర్లు కానీ డాడీ అంటూ కూడా మొత్తం పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామస్తులు కూడా అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసివేసే ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సినిమా స్టైల్లో సినీ పక్కీలో కూడా ఈ విధంగా అడ్డు తొలగించుకోవాలని వివాహితర సంబంధం కారణంగా ఆ భర్త అని అడ్డుగా తొలగించేందుకు ఈ విధంగా ఒక సుపారీ గ్యాంగ్ తో కలిసి తన తమ్ముతో కూడా కలిసి కూడా స్విఫ్ట్ కారు తీసుకొని వచ్చి అతను ఆ మార్గ మధ్యంలో కూడా ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో కూడా కారుతో కూడా ఢీకొట్టి చంపినటువంటి ఘటన పట్ల ప్రతి ఒక్కరిని కూడా ఇది కలిసివేస్తుందని చెప్పవచ్చు. రవితో రమేష్, బిగ్ టీవీ, యాదాద్రి.